ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను జర్నలిస్ట్ విజయ్. ఏపీలో ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన తర్వాత 150 రోజుల పాలన పూర్తయిన తర్వాత ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణంతో పాటుగా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్, అదేవిధంగా కోస్తా జిల్లాలో అభివృద్ధితో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా వీటితో సమానంగా పోలవరానికి, అమరావతికి ఎంత ప్రయారిటీనిస్తుందో ఏపీ ప్రభుత్వం అదే స్థాయిలో రాయలసీమకు కూడా అదే ప్రయారిటీనిస్తుంది. అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది? 3 ముక్కలుగా చేసింది రాజధానిని. ఒకటి అమరావతిలో శాసన రాజధాని అన్నారు, అలాగే విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అన్నారు, అలాగే కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కర్నూలులో జరగలేదు. జస్ట్ ఒక కాలేజీని తీసుకొచ్చారు, ఒక యూనివర్సిటీని తీసుకొచ్చారు తప్ప ఎక్కడా కూడా ఏమి అక్కడ చేసినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టడానికి ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నిన్న జరిగినటువంటి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉందో, ఈ క్యాబినెట్ మీటింగ్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ గవర్నమెంట్. అంటే చంద్రబాబు అధ్యక్షతన, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రాయలసీమకి హై ప్రయారిటీ ఇవ్వాలి, ముఖ్యంగా కర్నూలు విషయంలో హైకోర్టు బెంచ్ను అక్కడ ఏర్పాటు చేయడానికి అవసరమైన విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అక్కడ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసే విధంగా కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక తీర్మానాన్ని నిన్న మంత్రిమండలి క్యాబినెట్ నిన్న ఒక నిర్ణయం అయితే తీసుకుందనే చెప్పాలి. సో క్యాబినెట్లో జరిగినటువంటి నిర్ణయాలు ఏంటో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఒకసారి చూద్దాం మనం. ప్రధానంగా ఇవాళ వచ్చినటువంటి మొత్తం అన్ని న్యూస్ పేపర్స్లో కావచ్చు, వెబ్సైట్స్లో కావచ్చు, అంతా కూడా దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ని హైలైట్ చేస్తుంది మీడియా అంతా కూడా. సో న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం ఏంటి ఆ పాయింట్స్ ఏంటనేది ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్. సో ఇక్కడ చూడొచ్చు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు హైకోర్టులో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది నిన్న క్యాబినెట్ మీటింగ్లో. అలాగే ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటి న్యాయ సంబంధిత సంస్థల్ని అక్కడే కొనసాగించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త ఏదైతే మామూలుగా న్యాయ సంబంధితమైనటువంటి తీర్పులను, నిర్ణయాలని, అంటే ఇది కూడా జ్యుడిషియల్ కిందే వస్తుంది. కొంత జ్యుడిషియల్కి దగ్గరగా ఉన్నటువంటి వాటిని, ఆ కేసులన్నింటినీ కూడా లోకాయుక్త పరిధిలోకి వచ్చేటువంటి కేసులన్నింటినీ కూడా లోకాయుక్త కేంద్రంగా ప్రస్తుతం కర్నూలులో ఉంది. ఈ లోకాయుక్త కేంద్రాన్ని అదేవిధంగా కొనసాగించడానికి కూడా కర్నూలులోనే కొనసాగించే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎవరైనా కూడా మానవ హక్కులకు భంగం కలిగించే విధంగా కూడా ఏ సంస్థ అయినా, ఏ అధికారి అయినా కానీ, ఏ కంపెనీ అయినా కానీ, ఏ నాయకులైనా కానీ, ఎవరైనా కూడా మానవ హక్కులకు సంబంధించి పోలీసులు కావచ్చు, ఇతర ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రైవేటు సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే మానవ హక్కులను భంగం కలిగిస్తే వెంటనే హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందిస్తుంది. ముఖ్యంగా మహిళల విషయంలో, చిన్నపిల్లల విషయంలో, ఇలాంటి విషయంలో చాలా తీవ్రంగా స్పందిస్తుంది. కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు కేంద్రంగా ఉంది. కాబట్టి ఈ కేంద్రాన్ని కర్నూలులోనే కొనసాగించే విధంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సో యథావిధిగా అంటే లోకాయుక్తని అక్కడే ఉంచబోతున్నారు, యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయబోతున్నారు. అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ను కూడా యాజ్ ఇట్ ఈస్గా కర్నూలులోనే కంటిన్యూ చేయబోతున్నారు. ఇకపోతే కర్నూలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని రాజధానికి తరలించాలని నిర్ణయించింది. అంటే ఏపీఈఆర్సి అంటే ఇది విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కంట్రోలింగ్ బోర్డు. అంటే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి ఈ బోర్డుని మాత్రం రాజధానికి తరలించాలనేటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ రాజధానిలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు, అధికారులందరూ కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఈ కంట్రోలింగ్ బోర్డును కూడా అక్కడే ఉంటే ఎలాంటి పరిపాలనా ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం, ఆ సౌలభ్యం కోసం, ఆ కల్పిస్తూ కూడా కర్నూలులో ఉన్నటువంటి ఈఆర్సి అంటే విద్యుత్ నియంత్రణ కంట్రోల్ బోర్డుని అక్కడ తీసుకెళ్లేటువంటి పరిస్థితి జరుగుతుంది. సో విద్యుత్ నియంత్రణ మండలికి సంబంధించినటువంటి బోర్డుని ఇక మీద కర్నూలులో ఉండదు, ఇది నేరుగా అమరావతికి, విజయవాడ లేదా అమరావతి ప్రాంతాల్లో తీసుకెళ్లేటువంటి పరిస్థితి, అంటే అమరావతి రాజధానికి తరలించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కర్నూలులో త్వరలోనే
హైకోర్టు బెంచ్‌ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల అవరోధాలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. నిన్న ఒక తీర్మానం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదించబోతుంది. త్వరలోనే న్యాయశాఖ మంత్రిని కలవచ్చు. అదేవిధంగా న్యాయ నిపుణులను కూడా కలిసి వెంటనే కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చి కర్నూలులో సాధ్యమైనంత త్వరలోనే మరొక ఏడాదిలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఉంది ఏపీ గవర్నమెంట్. సో మీరేమంటారు? రాయలసీమకి ముఖ్యంగా కర్నూలుని హెడ్ క్వార్టర్‌గా చేస్తూ హైకోర్టు బెంచ్‌ని అక్కడ ఏర్పాటు చేయడం పట్ల రాయలసీమ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మీరు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని పట్ల మీ అభిప్రాయం ఏంటి?